ఎన్నడన్నా ఎక్కడన్నా బాసరకాడ పిల్లలు చచ్చిపోతే ఎన్నడన్నా పోయి తొంగి చూసినావా? ఎంతమంది ఆడబిడ్డలు ప్రగతి భవన్ ముంగట గ్యాసులనే పోసుకుంటే ఎన్నడన్నా అయ్యో అన్నవా? అహంకారం నెత్తికెక్కి అధికారం నెత్తికెక్కి ఈ పనుల బీసీ ఇవాళ కల్వకుంట్ల కవిత రాసి పెట్టుకో నీ కుటుంబమా 2 కోట్ల మంది బీసీలా తేల్చుకుంటాం. ఇక 2 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం మీద నువ్వు కాలు పెట్టినవు. ఇవాళ బీసీలు రాజకీయ పార్టీ పెడతారంటే దొంగ డ్రామా కట్టినవు. ఒక్కరిని కూడా వదిలిపెట్ట, గుర్తుపెట్టుకో. సంపేస్తావా? మా గన్మెన్ దగ్గర గన్ను లాక్కొని ఆ వెలమోడు సుజిత్రావు అంటాడు గన్మెన్ దగ్గర గన్ను లాక్కొని నా మీద కాల్పులు చేయబోతా ఉన్నాడు. అప్పుడు గాలిలో కాల్పులు జరిపిండ్రు. లిక్కర్ రానికి జానెడ్ దిగాలి ఎట్లా తిడుతున్నాడు చూడరు. ఇక అవి చదవాలంటేనే బాగా అనిపిస్తుంది. అన్నా మాది ఏపీ, నీకు మద్దతు తెలుపుతున్నా అని చెప్పి తాడిపత్రి నుంచి గంజాయి మొక్కల కుటుంబం అని చెప్పి తిడతా ఉన్నారు. ఇన్ని మాటలు తిట్టిపియబడుతుంది జనంతో. నీ కుటుంబాన్ని మీ నాయనను కూడా తిట్టిపియబడుతుంది. చెడబుట్టినవు నువ్వు మీ అయ్య కడుపులా. కవిత బ్రోకర్ మన తెలంగాణలో, కవితంత బ్రోకర్ ఎవరు లేరు మన తెలంగాణలో అని చెప్పి చెప్తాను. అన్నా మాది ఏపీ, నీకు సారా మజాకా గిది పబ్లిక్లో నీకున్న కథ. ఊరంతా దిష్టిబొమ్మలు గాల పెడతా ఉన్నారు. ఊరంతా తూ అని ఉంచుతా ఉన్నారు నీ చర్యకు. ఇక్కడ దాడి చేసి ఒక్కసారి ఈ కెమెరాది ఒకసారి చూపిస్తా. వీళ్ళు చేసింది ఏందో చూద్దుర్రారి. ఇంకా సాగమాగం ఉంటే ఇంకా చూడరు వీళ్ళు ఏం చేసిరో ఒక్కసారి. ఇగో ఈ బ్లడ్ చూడ్రి. ఇగో ఈ బ్లడ్ నేను ఉండేటువంటి ఛాంబరు. ఇందులోకి జ్వరబడి ఇందులో అటాక్ చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ రాదు. ఇగో ఇది చూడండి, ఈ రక్త మరకలు చూడండి. ఇది చూడండి. దయచేసి భయపడే వాళ్ళు ఉంటే చూడకూడదు. ఇగో ఈ విధ్వంసం చూడండి అక్కడ. ఇది వాళ్ళ పని. ఇంకా చాలా ఉన్నాయి బయట. మొత్తం బయట దాకా వస్తుందా? ఆడ దాకా వస్తట్లేదు. చూడు ఒకసారి చూడు. ఇంతే వస్తుంది. చూడండి, అవకాశం లేదు. చూడు. లేదు. ఇగో ఇక్కడ ఇది మొత్తం. ఇగో ఇడికేని ఈ డివిఆర్ అంటే సీసీ కెమెరా. ఆ డివిఆర్ కూడా కల్వకుంట్ల కవిత అంటే ఎవరెవరు ఉంటారంటే ఈ వెతకపోయే దొంగలు, మారణాయుధాలు వాడేటువంటి రౌడీలు, గూండాలు వీళ్ళుంటారు. అన్ని ఫోటోలు ఇవాళ మేము బీసీలం గనక ఒక్కసారి ఉష్కో అంటే నువ్వు ఇటెంకల కూడా కనిపించవు కవిత. గిదా నువ్వు చేసే పని. చూడండి ఈ విధ్వంసం చూడండి. ఇగో ఈ రక్త మరకలు చూడండి. ఇగో ఇక్కడ మా సెక్యూరిటీ ఆఫీసర్లు ఇగో ఇక్కడ పైకి కాల్పులు జరిగి ఇక్కడ మా పిఎస్ఓ మీద దాడి చేశారు. ఇగో ఇది విధ్వంసం. ఇది మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి గారు ఇదంతా మానిటర్ చేసిండు. కల్వకుంట్ల కవిత 20 లక్షల రూపాయలు గోవిందరెడ్డికి పంపింది. గోవిందరెడ్డి నువ్వు కాదని నీ సెల్ ఫోన్లు ఎంక్వైరీ చేస్తే మొత్తం తెలుస్తుంది. ఇగో గీన్నె నిలబడి మాట్లాడుతుండు కవితతోటి. అక్కడ చూడ మొత్తం అవన్నీ పగలగొట్టేసి సీసాలు గీసాలు పగలగొట్టేసి మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి హయాంలో ఇది 3వ దాడి. అతని కారణంగా జరిగిన 3వ దాడి. అప్పుడు ఉప్పల్ సిఐ ఉండే. తెలంగాణ లంబాడీలో అంతా మీ వైపే ఉన్నారన్నా, ధైర్యంగా ఉండండి. మళ్ళన్నా ఆమెకి సిగ్గు రాదు. ఎంత చెప్పినా ఆమెని 1000 ఫీట్ల లోపల పార్టీ పెడతాం. జైబీసీ ఎక్కడికక్కడ నీ దిష్టి బొమ్మలు తగలబెట్టి, దిష్టి బొమ్మలకు చీరలు కట్టి తగలబెడుతురు. సిగ్గు తెచ్చుకో. ఏమని ఉంటే సిగ్గు తెచ్చుకో.
అన్న మా ఎస్సీలు నీకు మద్దతు తెలుపుతున్నామన్నా అని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ అందరికీ. బరాబర్ ఆ పోలీసుని పని పట్టాలంటారు, బరాబర్ నేను అదే పనిలో ఉంటా. నువ్వు నీ హయాంలో ఇది 3వ దాడి, నువ్వుండగా చేస్తున్న 3వ దాడి ఇది. ఈ ఈ కుట్రలో నువ్వు కూడా భాగస్వామివే. దొంగలను రౌడీలను పెంచి పోషిస్తున్న తైతక్క ఏదో ఒక రోజు వాళ్ళ చేతిలోనే హతమవుతుంది. ఇది నీకు తప్పదమ్మా. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి నువ్వు గురిగాక తప్పదు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.